to India Now News. This is Bindu. Details చూస్తే కేటీఆర్ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దిర్బంపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలి విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికారి ప్రతినిధి రమేష్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి 10 నిమిషాలలోనే మాట ఇచ్చిన ప్రకారం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టింది. మీ అందరికీ కూడా తెలుసు, ఆ రోజు నుంచి కూడా మహిళలకు బస్ ఓన్లీ ఆధార్ కార్డు చేతిలో పట్టుకపోతే తెలంగాణలో ఎక్కడైనా కూడా ఫ్రీగా బస్సులో తిరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా మహిళలకు చాలా అంశాలలో మొన్న స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ల నియామకం కానీ, లేదా ప్రతి సంఘానికి మిత్తి లేని 10 లక్షల రూపాయలు రుణం ఇవ్వడానికి ఏర్పాట్లు కానీ, మిగతా చాలా విషయాలలో కూడా మహిళలకు రేపు హౌసింగ్ స్కీమ్లో ఇండ్లు ఇచ్చినా ఏది ఇచ్చినా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. మహేశ్వర్ రెడ్డి పేదల ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఒకే విడతలో 633 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు వడ్డే రాజేందర్ రెడ్డి, బాపురెడ్డి, సాధు రామ్రెడ్డి, రాజరెడ్డిలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకులు పెద్దలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఎల్లవేళలా అండదండగా ఉంటూ వారి కష్ట సుఖాలలో పంచుకొని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా అన్నా అంటే నేను ఉన్నా అనేటువంటి ఒక నినాదంతో ఇలా మహేష్ అన్న పనిచేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యానికి గురైపోయి ఆపరేషన్స్ కానీ అనేక రకాల ఆసుపత్రులలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని పేద మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి తరుణంలో వాళ్ళందరికీ ఒక ఆశాజ్యోతిగా నిలబడమే కాకుండా ఇలా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి అప్లై చేయించి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. నియోజకవర్గంలో నేను చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో వచ్చిన చెక్కులు ఇప్పటిదాకా ఏ నియోజకవర్గంలో రాలేదు. ఓన్లీ నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి 633 మంది లబ్ధిదారులకు ఇవాళ 1,51,00,00,000 రూపాయల విలువ చేసే చెక్కులను ఇలా మహేశ్వర్ రెడ్డి గారు ఇలా పేదలకు అందించడం జరిగింది ప్రభుత్వం చేత. కాబట్టి ఈరోజు విమర్శకులకు మేము ఒకటి చెప్తా ఉన్నాం, మహేష్ అన్న ఎక్కడ ఉన్నా ఇలా పేదల పక్షపాతి. హైదరాబాద్లో అతను ఉన్నప్పటికీ ఆయన మనసంతా నిర్మల్ నియోజకవర్గం మీద ఉంటుంది. నిర్మల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ కష్ట సుఖాలు వచ్చినా కూడా వెంటనే స్పందించి మహిళల పట్ల కేటీఆర్ వ్యాఖ్యలపై నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు ఆధ్వర్యంలో ఆర్టీఓ సీనియర్ అసిస్టెంట్ కి వినతి పత్రం సమర్పించారు. కేటీఆర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ అధ్యక్షులు ఎంబడి రాజేశ్వర్, తెలంగాణ ఉద్యమకారులు కొట్టే శేఖర్, కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యు అధ్యక్షులు ఎంబడి రాకేష్, నిర్మల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఎంత దురదృష్టకరం అనేది ఇలా మహిళలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇలా మరి ఆయన బస్సు ఫ్రీ, మహిళలకు బస్సు ఫ్రీ అనేది ఒక కాంగ్రెస్ పార్టీ ఒక సదుద్దేశంతో తీసుకున్నటువంటి ఒక బస్సు ఫ్రీ అనేటువంటి దీన్ని ఉచిత బస్సు ఫ్రీ అనేటువంటిది, ఉచిత బస్సు సౌకర్యం అనేటువంటి దాన్ని కించపరుస్తూ మహిళలు ఉల్లిగడ్డలు తీస్తేంది, ఎల్లిగడ్డలు తీస్తేంది, అల్లం పొట్టు తీస్తేంది అని వ్యాఖ్యానించడమే కాకుండా
మహిళలు రికార్డ్ డ్యాన్స్ చేయండి, బ్రేక్ డ్యాన్స్ చేయండి అనేటువంటి వ్యాఖ్యలు చేయడము నిజంగా ఆయన నైతికతకు ఎంత విలువ ఉన్నది అనేది ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడిన మాటలను సుమోటోగా స్వీకరించినటువంటి ఇవాళ మహిళా కమిషన్ కు నేను అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఆయన ఖచ్చితంగా మహిళలతోనే దెబ్బతింటాడని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ మరి ముఖ్యంగా ఆయనకు సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా కానీ కూడా పదవికి రాజీనామా చేసి ఇంట్లో మహిళలను అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఇలా పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చుండాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్మల పక్షాన డిమాండ్ చేస్తున్నాం మేము. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలంలో గోపా KGSK ఆధ్వర్యంలో గౌడ సంఘాల నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలాభిషేకం నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, జిల్లా అధ్యక్షులు యమగాని వెంకన్న, గోపా డివిజన్ అధ్యక్షులు చిలుము ఏరు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ బహుజనుల బాగు కోసం మొట్టమొదటిగా తెలంగాణ ప్రజల కష్టాలపై ఉద్యమ బావట ఎగరవేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడులు ఉద్యమించాలని కోరారు. పాపన్న ఆశయాలను కొనసాగించాలని, ప్రభుత్వాలు గుర్తించే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘం పరిష్కరించాలి గీతన్నల సమస్యలు. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ పురగాని పుల్లయ్య, జోహార్ దేశం చిన్నమల్లయ్య. సాధిస్తా అమరవీరుల ఆశయాలను. వద్దులని కల్లు గీత కార్మిక సంఘం. జోహార్ ధర్మ భిక్షం గారు, జోహార్ పురగాని పుల్లయ్య, జోహార్ గండు ఐలయ్య, జోహార్ మందరాములు, జోహార్ ఈడుగలని, కొన్ని ప్రాంతాల్లో గౌడులని, ఇట్లా రకరకాల పేర్లతోటి ఈ కల్లు గీత కార్మికులు పిలువబడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళందరూ కామన్ గా చేసే పని ఏదైతే ఉందో ఆ గీతా వృత్తిని బేస్ చేసుకుని గీతా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మన సంఘం ఉమ్మడి రాష్ట్రంలో, అదే రకంగా తెలంగాణ, ఆంధ్ర వేరువేరుగా ఉన్నప్పుడు ఇక్కడ నైజాం పరిపాలన, అక్కడ ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ పరిపాలన ఉన్న కాలంలో అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కల్లు గీత కార్మికులు మరి ప్రభుత్వ ఆబ్కారీ ఎక్సైజ్ విధానానికి వ్యతిరేకంగా, వేలం పాటలకు వ్యతిరేకంగా ప్యారీ కంపెనీ వాడు బెల్లం అక్కడ నీరా ఉత్పత్తి అవుతున్న క్రమంలో మరి ఆ వేజెస్కు, ఆ రేట్లకు వ్యతిరేకంగా అక్కడ పోరాటం నిర్వహించడం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నైజాం, నవాబు, ఆయన కింద ఉన్నటువంటి జమీందారులు, జాగీర్దారులు ఈ కల్లు గీత వృత్తిలో కాంట్రాక్ట్ విధానానికి వ్యతిరేకంగా, పన్నుల విధానానికి వ్యతిరేకంగా ఆవిర్భావించినటువంటి సంఘం మరి ఈ రాష్ట్రంలో గ్రామానికి 5 ఎకరాలు ప్రాజెక్టులు, హైబ్రిడ్ విత్తనాలను, సేఫ్టీ బోకులను వెంటనే, ప్రమాదాల నివారణకు సేఫ్టీ బోకులను వెంటనే, ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో హిందూ ఐక్య సంఘాల పిలుపు మేరకు బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పట్టణంలోని వ్యాపార సముదాయాలు, హోటళ్లు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి మద్దతు తెలిపారు. బంద్ కారణంగా రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఈ సందర్భంగా హిందూ ఐక్య సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశ ఐక్యత కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
భారతదేశంలో జరుగుతున్న హిందువులపై అరాచకాలను ఖండిస్తూ ఈరోజు చెన్నూరు పట్టణంలో కారు ఓనర్స్ యూనియన్ తరఫున స్వచ్ఛందంగా బంద్ పిలుపునిచ్చినందుకు మద్దతుగా మా తరఫున మేము ర్యాలీ తీస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు బంగ్లాదేశ్లోని హిందువులపై జరిగిన మారణ హోమానికి నిరసనగా ఈరోజు చెన్నూరుకు బంద్ పిలుపునివ్వడం జరిగింది. అన్ని హిందూ సమాజం తరఫున సమాజం తరఫున ఈరోజు బంద్ ఇవ్వడం జరిగింది. కావున అందరూ వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలన్నీ మరియు కుల సంఘాలన్నీ ఈ బంద్ను దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఎక్కడో బంగ్లాదేశ్ లోపల జరుగుతుంది కదా మనకేమవుతుందనే ఈ అసత్వం పనికిరాదు. ఎందుకంటే రేపటి రోజు మనదంగా వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ఇలాంటి ఈ నీచమైన సంఘటనను ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ రోజును చెన్నూరు బంద్ పిలుపుకు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగే మారణ హోమానికి విరుద్ధంగా ఈ రోజు బంద్ పిలుపుకు అందరూ సహకరించి పాన్ షాపులు కానీ, హోటళ్లు కానీ, స్వచ్ఛందంగా బ్యాంకులు కానీ, చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కూడా అందరూ బంద్కు సహకరించారు. చాలా ధన్యవాదాలు. వికారాబాద్ జిల్లా దోమ మండలం సామన్గడ్డ తాండాలో ఓ అగాంతకుడు చెట్టు ఎక్కి హల్చల్ చేశాడు. ఉదయం నుంచి తాండాలో తిరుగుతూ పిల్లలను బెదిరిస్తూ అక్కడే ఉండిపోయాడు. సాయంత్రానికి పనులు ముగించుకుని తాండాకు వస్తున్న మహిళలను బెదిరించాడు. తాండావాసులు అతన్ని గమనించడంతో తాండా సమీపంలోని ఓ చెట్టు పైకి దాక్కున్నాడు. తాండావాసులు సమీప కిష్టాపూర్ బుద్ధాపూర్ గ్రామస్తులు వచ్చి చెట్లు పైన దాక్కుని ఉన్న వ్యక్తిని కిందకి దించి చితకబాదారు. కాగా గత 2 రోజులుగా తాండాలో చుట్టూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నారని కొంతమంది వృద్ధులు వాపోతున్నారు. భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు తెలిపారు. ఈ తాండాలోనే కాక మరో 2 తాండాల్లో కూడా 2 అగాంతకులను పట్టుకున్నట్లు స్థానిక తాండావాసులు మీడియాకు తెలిపారు. చితకబాదిన యువకుడిని కాళ్లు చేతులు కట్టి పోలీసులకు పిలిచి అప్పచెప్పమని అన్నారు. కొన్ని వాట్సాప్ గ్రూపులలో తాండాల్లో దొంగలు తిరుగుతున్నారని ప్రచారాలు ముమ్మరంగా చేస్తున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సమాచారం ఇస్తున్నారు. చెప్పనీకి వస్తలేదు. బయట వెళ్తాము ఏం చేయాలి? ఏం మాకు ఎత్తుకపోతాడా? ఇకేం చేస్తాడో మరి ఏం చేయాలి? మేమేమో కూలికు పోటా కోసం ఎక్కడైనా పోతామే. మా చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్ పోతారు. మా తండకైతే స్కూల్ లేదు. బానాది పోటీ స్కూల్ పోవాలి, చెల్ల పోటీ స్కూల్ పోవాలి. మాకు స్కూల్ లేదు. మా పిల్లలు భయపడ్డారు. ఇంతకుముందు 2 రోజులు కూడా భయపడ్డారు. రోడ్ లేదు బరాబర్. రోడ్ లేదు, మాకేం లేదు. మా తండకి గుర్తు కూడా కట్టుకున్నారు. ఎవరు ఉన్నారని గుర్తు కూడా కట్టుకున్నారు. అసలు పడితే తిరిగానికి ఇంత ధైర్యమా? లేకుంటారు, పనికి పోతారు. పొట్ట ఉండదు మాది, నింటదే పని చేయకుంటే. మరి పొట్ట కొరకి వెళ్ళిపోతారు. మేము ముసలిళ్ళం ఉంటాం. ఇట్లా నేను ఒక్కదానే ఈడ ఒక్కదానే ఉంటా. ఆడ ఒక ముసలిది ఉంది, అది ఉంటది. ఇక తండ తిరిగానికి నీకేం అవసరం? అట్లా తిరిగి అక్కడికి వెళ్ళిపోయిందంట. నేను ఇక్కడ చూడలే. మా అత్త ఉంది, అత్త చెప్తుంది. వాడు మన చిన్న చిన్న పిల్లలు అయితే ఇంత బుగులు పడుతుండారంటే వికారాబాద్ జిల్లాలో పేద దళిత మహిళపై పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. బషీరాబాద్ మండలం నవల్గాకు చెందిన దళిత మహిళ కళావతి కొడుకు నరేష్ మండల పరిధిలోని కాశీపూర్కు చెందిన ఓ బాలికను 3 నెలల క్రితం ఎక్కడికో తీసుకెళ్లాడు. మే 5న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నరేష్ పై కిడ్నాప్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నరేష్ ఆచూకీ తెలపాలని తల్లి కళావతిని పోలీస్ స్టేషన్ కు పిలిపించుకుని వేధిస్తున్నారు. తనకు తెలియదని చెప్తున్నా పట్టించుకోకుండా కొట్టారని బాధితురాలు తెలిపింది. కాళ్లు చేతులపై
తనపై లాఠీతో కొట్టారని దాంతో నడవలేకపోయానని తెలిపింది. కొడుకు ఆచూకీ చెప్పకపోతే గన్నుతో కాల్చివేస్తానని ఎస్ఐ బెదిరించినట్లు వెల్లడించింది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో పలు ప్రజా సంఘాల నాయకులు మహిళపై వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ ఘటన పోలీసు యంత్రాంగంతో పాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై తాండూరు డీఎస్పీ బాలకృష్ణ స్పందిస్తూ వెలుగులోకి వచ్చిన సంఘటనపై విచారణ జరుపుతామని తెలిపారు. 3 నెలల ఈడికి తిరుగుతున్నా సార్. నాకు నీళ్లు ఏం కూర్చున్న జాగ్రత్తకి లేచిపోతే ఆడుకోతున్నా కూర్చో అంటాడు సార్. ఇంత ఘోరంగా పెట్టిండు సార్. 3 నెలలు ఆయన తిరగబట్టి నా తిండి కడిపేమే సార్. నా ఉండొక కొడుకును గన్నతో చంపేస్తా అంటాడు, కాల్ చేస్తా అంటాడు. 2 సార్లు అన్నాడు సార్. నేను నా మనసులో బాధ పెట్టుకొని వద్దు సార్ అని కాలమైన పడితే నాకు తన్నేది సార్. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి ఒకటొకటి. మస్తు ఘోరంగా కాలమే లాడి కొట్టిండు. 32 దెబ్బలు, చేతిలో 15 దెబ్బలు కొట్టిండు, మోకాళ్ళ మీద 4 దెబ్బలు కొట్టిండు. ఇంత ఘోరంగా ఇదైతే నేను కొన్ని ఇంట్లోకి పోయినా సార్. మేము మా అమ్మాయికి సార్ ఇంత పెట్టి చేస్తే నేను ఎంత ఇది ఉంటుంది సార్. నాకు 9 గంటలకు 1 నిమిషం ఎక్కువైతే 1 నిమిషం లేట్ వచ్చినా అని మళ్ళీ ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు సార్. నాకు సార్ ఎస్ఐ కొట్టిండు. ఎస్ఐ కాళ్ళ మీద కాలు పెట్టి దీంతో చంపుతున్నాడు. నీ కొడుకు ఆడినాడు, నేను చంపేస్తా. చంపేస్తే సారు నువ్వు నా కొడుకుని చంపి పేపర్కి సార్ నేను సంతకం పెట్టిపోతున్నాను. సంతకం పెట్టుకోండి. నా కొడుకుని నీ కొడుకును లేడంటాడు కదా, నీ కొడుకుని చంపేసి వచ్చి వాళ్ళ అన్నకు ఒప్పచెప్పి వస్తా అని అంటే నేను సంతకం చేసి ఇంటికి పోయినా. చంపేసి సార్ ఈ సంవత్సరం మే 4వ తేదీ నాడు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంసాన్పల్లి విలేజ్కి సంబంధించిన ఒక ఫిర్యాదుదారు కంప్లైంట్ చేశారు. తన యొక్క డాక్టర్ మైనర్ కూతురు 16 ఏళ్ళ మైనర్ కూతురు తప్పిపోయిందనే విషయంలో కంప్లైంట్ ఇస్తే దాని మీద ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో నవాల్గా గ్రామానికి చెందిన ఒక యువకుడు నరేష్ అనే వ్యక్తి మీద అనుమానం వ్యక్తపరుస్తూ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ ఎలప్మెంట్ అయినారనే విషయం మీద మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏంటంటే వాళ్ళ మొబైల్ ఫోన్స్ ట్రాక్ చేయడం, సీసీ కెమెరాలో వెరిఫై చేయడం ఇంతా చేస్తూ ఉండగా ఈ నరేష్ యొక్క తల్లి ఆయనకి నరేష్ కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తుంది. వేరే చుట్టుపక్కల వాళ్ళతోని ఆర్థికంగా గూగుల్ పే, ఫోన్పే లాంటి వాటి ద్వారా వాళ్ళకి డబ్బు సాయం అందజేస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎస్ఐ రమేష్ గారు ఆమెను కళావతి నరేష్ తల్లిని పోలీసుని పిలిపించడం జరిగింది. నరేష్ గురించి ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పమని, అతను ఎక్కడున్నాడో, ఎందుకంటే ఇది మైనర్ గర్ల్ మిస్సింగ్ కేసు 3 నెలల సంది కూడా అపరిష్కృతంగా ఉంది. సో మిస్సింగ్ కేసు ఛేదించాలి కాబట్టి తనకున్న వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి అడగడానికి ఆమెను పిలిపించడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న కూడా ఆగస్టు 15 రోజు కూడా ఆఫీస్కి పిలిపించడం జరిగింది. అయితే ఈరోజు మనకి పత్రికల్లో కొంత వార్తలు వచ్చాయి. ఇంట్రెస్ట్గా ఆమెని శారీరకంగా హింసించారని చెప్పి కొన్ని వార్తలు రావడం జరిగింది. ఇటు విషయంపై మేము విచారణ చేస్తాము. ఏదున్నా కానీ ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ అట్లాంటి వాటి మీద మేము విచారణ చేసి చర్య తీసుకుంటాం. లేదు 3 నెలల నుంచి పిలిపించడం జరగలేదు. స్టార్టింగ్లో పిలిపించడం జరిగింది. తర్వాత ఇప్పుడు రీసెంట్లీ తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అది దాన్ని నిర్ధారించుకోవడం కోసమని విచారించడం జరిగింది. అతనికి నరేష్ అనే వ్యక్తి ఎక్కడో మీ సేవ నెంబర్కి డబ్బులు పంపించేయమని అడిగితే ఈ తల్లి కళావతి పంపించింది అనే సమాచారం రావడంతో దాన్ని వెరిఫై చేయడం కోసం మనం చెప్పడం జరిగింది. ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా ఇప్పుడు కొత్త టెక్నాలజీ ద్వారా ఏ వ్యక్తి ఎక్కడున్నాడో కూడా తెలిసిపోయే ఫోన్ వాడడం లేదు. గూగుల్ పే అది జరుగుతున్నది. ఫోన్పే లాంటివి అక్కడ మీ సేవా సెంటర్కి పంపిస్తున్నారు. వాళ్ళ సొంతంగా వాళ్ళకి మొబైల్ ఫోన్ లేదు. మీ సేవా సెంటర్కి వాళ్ళు పంపిస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ వస్తే దానికి నిజాలు తెలుసుకోవడం కోసం పిలిపించడం జరిగింది. అయితే 3rd డిగ్రీ ఉపయోగించారని ఆరోపిస్తున్నాము. అదే ఈ పేపర్లో వచ్చిన వార్తలు బట్టి ఆరోపణలు వచ్చినాయి. దాన్ని విచారణ చేస్తాం. కేసుని ఏడవాలంటే రమేష్ పైన ఏమైనా చర్యలు ఉంటాయా లేకపోతే వేరే ట్రాన్స్ఫర్ అంటే అది విచారించాలి కదా. చర్యలు ఇప్పుడే చెప్పలేము. విచారణలో ఏం నిజాలు తెలుస్తే దాన్ని బట్టి
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఇందిరా చౌక్ సమీపంలో ఉన్న మిలాబ్ జ్యూస్ సెంటర్లో తీపి ప్రియులకు ఇష్టమైన మీట తింటుండగా ఒక్కసారిగా తెల్ల పురుగులు కనిపించడం కలకలం రేపింది. దీంతో జ్యూస్ సెంటర్ నిర్వాహకునికి కస్టమర్కి మధ్య మాటల యుద్ధం జరిగింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు జ్యూస్ సెంటర్ను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కూడా జ్యూస్ సెంటర్లో చెడిపోయిన పండ్లు, గత కొన్ని రోజుల నుంచి నిల్వ ఉంచిన స్వీట్లు, పానీయాలు గుర్తించారు. షహాతూత్ కా మీటాను కూడా కొన్ని రోజుల నుంచి నిల్వ ఉంచినట్లుగా తెలిపారు. మున్సిపల్ అధికారులు జ్యూస్ సెంటర్ నిర్వాహకుడిపై మండిపడి జ్యూస్ సెంటర్ ను సీజ్ చేశారు. జ్యూస్ సెంటర్ నిర్వాహకునిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఎందుకు గుర్తులాడుతున్నా అతను బాగుంది. ఎంత బుర్రటే నెలలు పెట్టుకొని తినని ఇంటికి తీసుకొని స్టాక్ ఈవీ బులెటిన్ లోని అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.